7వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు, నేనింతకాలం నీ యొద్ద ఉండి నీవు నన్ను వెరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వాడే గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసావు అన్నప్పుడు ఆ పరిశుద్ధతలో నివసించే దేవుడు ఉన్నారు చూశాడా? ఆ పాత నిబంధనలో యూదులతోటి నడిపించిన దేవుడు ఉన్నాడే, భూమిని ఆకాశం నిర్మించిన వాడు, ఆయన్ని చూసినట్టే ఆయనతో పాటు ఆయన దైవత్వంతో పాటు ఈయన సమానంగా పోల్చుకుంటున్నాడు. ఆయన దైవత్వంతో నా దైవత్వం సమానత్వం, ఆయన నేను ఒకటే అని అంటున్నాడు. చదువుతున్న వ్యక్తులకి, బైబిల్లో చదువుతున్న వ్యక్తులకి అందరికీ అర్థమైంది యేసుక్రీస్తు వారు తండ్రితోటి సమానుడిగా ఎంచుకున్నాడు అని. ఇందుకే యూదులు ఆయన సిలువ వేశారు. యేసుప్రభు వారు ఇంత స్పష్టంగా చెప్పినా వాళ్ళకి ఆయన సిలువ వేసేదాకా కూడా అర్థం కాల, ఏం జరుగుతుందో కూడా అర్థం కాల. తండ్రిని మీకు తెలియజేశాను, ఇప్పుడు తండ్రి ఎలా ప్రవర్తిస్తాడో కూడా నేను చూపించాను. తండ్రి ఒకడిని కనికరిస్తాడు, తండ్రి ఒకడిని బ్రతికిస్తాడు, ఒకడిని క్షమిస్తాడు. ఆయన పరిచర్యలో యేసుక్రీస్తు వారు అవన్నీ చేస్తూ వచ్చాడు. అందుకని ఆయన అంటున్నాడు, తండ్రిని మీరు ఎరిగి ఉన్నారు, నేను తండ్రి గురించి మీకు తెలియజేశాను. అయితే ఫిలిప్ అంటున్నాడు, ఆయన పరిచర్యని గమనించలా, ఆయన మాటల్ని కూడా గమనించలా. కానీ ఫిలిప్ పక్కనే ఉన్నాడు. ఆ పక్కనే ఉన్న ఫిలిప్ ఏమంటున్నాడు అంటే, తండ్రిని మాకు కనపరచు అని అడుగుతున్నాడు. మాకంతే చాలు. ఆ మాటని ఆయన ఇంకో మాట అంటున్నాడు, మాకంతే చాలు, ఫిలిప్పు మాకు చాలు. ఏంటి అని అంటే, తండ్రిని మాకు కనపరిస్తే చాలు. అంటే ఏంటి? దేవుణ్ణి మాకు చూపించు, షో అస్ ద ఫాదర్. తండ్రిని మాకు చూపించు, దేవుణ్ణి మాకు చూపించు చాలు. వాస్తవానికి ఇక్కడ ఇతడు క్రియలు చూడటల్లా, తండ్రి క్రియలు, తండ్రి ఉద్దేశాలు, తండ్రి మనస్సును చూడటల్లా. వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే, జాన్ కాల్విన్ అంటాడు, మనిషి హృదయము ఫ్యాక్టరీ. ఏం ఫ్యాక్టరీ అంటే, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ ఐడల్స్ అంటారు. అంటే మనిషి హృదయాల్లో విగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఏదో ఒక విగ్రహానికి మొక్కుతాడు. దేవుడు మాట్లాడితే అతడు వినడానికి ఇష్టపడ్డాడు. దేవుడు చూడాలి, దేవుణ్ణి తాకాలి, దేవుణ్ణి స్పర్శించాలి, దేవుణ్ణి శరీర సంబంధిగానే ఆలోచిస్తాడు. అందుకే పౌలు అంటాడు, ఇక మీదట మేము క్రీస్తును శరీర సంబంధంగా ఎరగము, ఆయన శ్రమల్లో పాలుభాగస్తున్నయ్యాను, ఆయన సువార్తలోను ఆయన ఉద్దేశాల ప్రకారం బ్రతికాను కాబట్టి క్రీస్తు నా యందున్నాడు అని అంటున్నాడు. దేవుణ్ణి ఉద్దేశపూర్వకంగాను దేవుణ్ణి ఆయన లక్షణాలను బట్టి ఎరగాలి అన్నది యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం. కానీ ఫిలిప్ అలాగా ఆలోచించలేదు. ఫిలిప్పును ఎలా చూశాడంటే, దేవుడు, మందిరము, ఆయన మహిమను మేము చూడాలి. పాత నిబంధన ఆలోచన ప్రకారమే ఉన్నాడు. ఇప్పుడు చూసినప్పుడు చాలామంది ఇది మహిమ కలిగిన మందిరం, చాలా పెద్ద మందిరం, ఇంత ఖ్యాతి కలిగిన మందిరం అని ఆ మందిరాన్ని బట్టి దేవుడు ఎంత గొప్పవాడు అని ఎస్టిమేట్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆయన దృష్టికి ఆకాశము కూడా పరిశుద్ధమైనది కాదు, ఆయన దృష్టికి ఎవరు కూడా నీతిమంతులు కాదు. ఆయన సన్నిధిలో దేవదూతల సైతం కూడా నిలబడలేవు. ఆయన పరిశుద్ధత ముందు ఆయన ఎవరు కూడా చూడలేరు. ఇది మానవుడి యొక్క ఉద్దేశం. మానవుడు ఏంటంటే దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి తన ఆలోచనలోకి మార్చుకోవాలి, ఆయనకి ఇలా నడవాలి అన్నది ఆయన ఉద్దేశం. కానీ యేసుక్రీస్తు వారు అలా చూపించట్లేదు. తండ్రి మనస్సుని, తండ్రి ఉద్దేశాలని, తండ్రి యొక్క క్రియల్ని మీకు చూపిస్తాను. ఆ తండ్రికి పుట్టిన కుమారులు మీరైతే, ఆ తండ్రి వల్ల జన్మింపబడిన వారైతే, అపవాది వల్ల జన్మించబడకుండా మీరు సత్యం వల్ల జన్మించబడిన వారైతే సత్యంలో అనుసరిస్తారు. మీ హృదయంలో ధర్మశాస్త్రం ఉంటుంది, మీ హృదయంలో దేవుడి ప్రేమ ఉంటుంది, దేవుడి నిమిత్తం భారం ఉంటుంది, దేవుడి నిమిత్తము యథార్థ హృదయాలు ఉంటవి. దేవుణ్ణి ఎరిగినవాడు ధర్మశాస్త్రానికి లోబడతాడు, దేవుణ్ణి ఎరిగినవాడు క్రీస్తును ఒప్పుకుంటాడు, దేవుణ్ణి ఎరిగినవాడు నీతిని అనుసరిస్తాడు. ఆ నీతిని నేను మీ ఎదుట కనపరిచాను ఫిలిప్పు, నువ్వు తండ్రిని మళ్ళా చూపించమని అడుగుతున్నావేంటి అంటే, దేవుణ్ణి ఒక ఐడియాలజికల్గా, దేవుణ్ణి ఒక ఆలోచనబద్ధంగా ఎరగలేదు. అప్పటికి కూడా అతడు క్రియల సంబంధంగానే ఉన్నాడు.
ఇది ఆ రోజున ఫిలిప్పుకు ఉన్నటువంటి ఆలోచన. నాకు కూడా, మనకందరికి కూడా ఈ ఆలోచన ఉంటుంది. మొదటిగా ఒక పెద్ద సంఘమో, ఒక పెద్ద మందిరమో, ఒక పెద్ద బలిపీఠమో, లేకపోతే ఒక పెద్ద చిన్నప్పటి నుంచి చర్చిలకు వెళ్ళి చూసినవి, ఆ ఫీలింగ్లో ఉంటాం. చర్చ్ అంటే అదే ఫీలింగ్ అని. కానీ యేసుప్రభు అంటున్నారు, కాదు కాదు, మీరు ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా కానీ ఈ స్థలంలోనైనాను, ఈ కొండ మీద అయినను మీరు దేవుణ్ణి ఆరాధించరు. మీరు ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నప్పుడు నేను ఉంటాను. మీ మనస్సు, మీ హృదయము దేవుడికి ఆనుకొని ఆయన వాక్యానుసారంగా మీరు మలచబడినప్పుడు ఆయన మీ యందు నివసిస్తాడు. ఆయన్ని మీరు ఎరిగి ఉంటారు, ఆయన్ని కలిగి జీవిస్తారు. మీకు ఎవరు అవసరం లేదు. ఆయన్నే నేను మీకు చూపించాను. ఫిలిప్పు, నేను ఇంతకాలం నీ వద్ద ఉండాను, నీవు నన్ను ఎరుగువా? ఇది వాస్తవానికి యేసుక్రీస్తు వారు దైవత్వాన్ని దేవుడితోటి సమానంగా చెప్పుకుంటున్నాడు. తండ్రిని చూపించు అంటే నేను నీతో ఉన్నాను, అది చాలు అంటున్నాడు. చూడండి, నేను ఇంతకాలం నీ వద్ద ఉన్నావు, నువ్వు ఎరుగువా అంటే దేవుణ్ణి చూస్తే నిన్ను చూసినట్టేనా? ముస్లింలకి చెప్పాలి ఈ మాట. దేవుణ్ణి చూస్తే, ఇదిగో ఎక్కడన్నాడు ఏమంటాడు? ఇదిగో ఆయన ప్రవక్త, ఆయన తండ్రి అన్నాడు, ఆయన కుమారుడే, ఆయన ప్రవక్తే. కానీ అంటున్నాడు యేసు ప్రభువారు, నన్ను చూస్తే, నన్ను ఎరిగినట్టే నువ్వు తండ్రిని ఎరిగినట్టే. ఫిలిప్పు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని నేరుగా దేవుడు ఫిలిప్పుతోటి మాట్లాడటం చూస్తున్నాం. అయితే తర్వాత వచనంలో ఫిలిప్పు ఏమంటున్నాడు అనంటే, నతానీయుల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు అనంటే, ధర్మశాస్త్రంలో మోషేను ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, మేము కనుగొన్నామని ఫిలిప్ అంటున్నాడు. వాస్తవానికి యేసు ప్రభువారు ఆయన 43వ వచనంలో ఫిలిప్పును కనుగొన్నాడు అని యేసు ప్రభువారు అంటున్నాడు. చూడండి 43లో, ఆయన గలిలయకు వెళ్ళగొరి ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పును కనుగొని నువ్వు నన్ను వెంబడించు అంటున్నాడు. కానీ ఫిలిప్ ఏం చెప్తున్నాడు వెళ్ళి? లేదు, మేము మెస్సయ్యని కనుగొన్నాము. మెస్సయ్యని ఎవరైతే, ఇదిగో ఈ పట్టణం, ఎందుకు ఇక్కడ వేరియేషన్ ఏంటి అని అంటే, ఇన్ జనరల్గా ఇక్కడ జరుగుతున్నది, దేవుడు వాస్తవానికి మనుషుల్ని పిలిస్తే తప్ప, మనుషుల్ని కనుగొని వారి జీవితాల్లో కలుగజేసుకొని తన సార్వభౌమాధికారం చొప్పున వాళ్ళ కళ్ళులు తెరిచి తన వైపు ఆకర్షించుకుంటే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకైనా కానీ క్రీస్తు యొద్దకైనా కానీ రాలేరు. దేవుడే ఆకర్షించుకొని తన కొరకు తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మొదటిలో ఆత్మీయంగా ఎదగని వ్యక్తులు ఆలోచన ఎలాగుంటుంది అని అంటే, వాళ్ళు దేవుణ్ణి తాము కనుక్కున్నట్టుగా తమ ప్రార్థనల ద్వారా, తమ ఆలోచనల ద్వారా, తమ ఉద్దేశాల ద్వారా తాము దేవుణ్ణి కనుక్కున్నామని చెప్తారు. కానీ వాస్తవానికి యోహాను సువార్త ఆయన మాట్లాడుతారు 6వ అధ్యాయం 44-40 దగ్గర. ఇక్కడ చూస్తే యేసుప్రభు ఆయన శిష్యులతోటి కూడా ఇదే మాట్లాడతాడు. మొదటి నుంచి ఆయన మనల్ని కనుగొన్నాడే కానీ, యోహాను సువార్త 6వ అధ్యాయం 44, ఇదిగోండి యోహాను సువార్త 6వ అధ్యాయం 43-44, ఇదిగోండి 44, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే కానీ ఎవడును నా యొద్దకు అంత్య దినముల్లో నేను వారిని లేపుతాను. తండ్రి వారిని ఆకర్షించితే కానీ ఎవడు కూడా నా యొద్దకు రాడు. ఇక్కడ ఇంకో చోట కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడతారు. ఇదిగో ఏమని అనంటే, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నేను మిమ్మల్ని, ఇదిగో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము ఫలించి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అక్కడ శిష్యుల్ని మీరు ఫలించుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కానీ ఇక్కడ ఫిలిప్ ఏం చెప్తున్నాడు అని అంటే, మేము ధర్మశాస్త్రంలో ఉన్న మెషాయిని కనుక్కున్నాము అని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి దేవుడే ముందుగా కనుక్కొని చెప్పాడు.
దానికి కారణం ఏమిటి అనంటే ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను వీళ్ళకి చెప్తాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఈయనే లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన వెంబడించుడి అని చెప్పినప్పుడు ఆయనతో పాటు అక్కడ ఉన్నవారు ఆయన్ని వెంబడిస్తారు రబ్బీ అని. వాళ్ళే ఎవరు అనంటే యోహాను, యాకోబులు. వీళ్ళు వచ్చి పేతురుకి చెప్తే పేతురు కూడా యేసు ప్రభువును వెంబడిస్తాడు. తర్వాత యేసు ప్రభు వారు ఫిలిప్పుని అంతకుముందే వీళ్ళు యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి ఈయన చేసినటువంటి అంటే అప్పుడు ఎలా వెంబడిస్తున్నారు అనంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు కాబట్టి వీళ్ళు ఈ యొక్క యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. వాస్తవానికి యేసు ప్రభు వారు తెలియదు నేరుగా వీళ్ళకి. బాప్తిస్మం ఇచ్చి యోహానే చెప్పాడు, ఇదిగో ఆయన దేవుడి గొర్రెపిల్ల అన్నప్పుడు అక్కడ ఉన్న యోహాను, యాకోబులు యేసు ప్రభు వారిని వెంబడించారు. ఆ యోహాను, యాకోబులు వచ్చి సీమోను పేతురుకి చెప్పారు. ఈ సీమోను పేతురుతో పాటు ఆంద్రేయ తన తమ్ముడు కూడా, వాళ్ళు కూడా యేసు ప్రభువును వెంబడించారు. వాళ్ళు వెంబడిస్తున్న తర్వాత వాళ్ళను చూసి వాళ్ళతో పాటు ఉన్నవాడు కాబట్టి, ఈ ఫిలిప్పు బెత్సయిదా వాడు కాబట్టి వీళ్ళందరూ చెప్పినట్టు ఇదిగో ఈయన మెస్సయ్య అంట అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ మెస్సయ్యను మేము కనుగొన్నామని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి దేవుడి ప్రణాళికలో ఈ ఫిలిప్పు ముందుగానే ఉన్నాడు. ఫిలిప్పు ఏం చూస్తున్నాడు అనంటే తన ముందున్నటువంటి పరిస్థితుల్ని, తన ముందున్నటువంటి స్థితిగతులను బట్టి అర్థం చేసుకొని మేము దేవుణ్ణి కనుక్కున్నామని చెప్తున్నాడు. కానీ దేవుడి ప్రణాళికలో ఆయన ముందుగానే ఉన్నాడు అన్నది అక్కడ వాక్యం. అయితే ఇప్పుడు తర్వాత వస్తే ఇక్కడ చూస్తే ఫిలిప్పు నతానియేలును కనుగొన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఫిలిప్పు నతానియేలును కనుక్కొని నతానియేలుకి ఏమని చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలను ఎవరిని గురించి రాశారో ఆయనను కనుగొంటిమి. క్లియర్ కట్గా మెస్సయ్య అనగానే వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని వెంబడించట్లా, ఎవరిని పడితే వాళ్ళని ఒప్పుకోట్లా. ఎవరి గురించి అయితే ధర్మశాస్త్రంలో రాయబడ్డదో, ఎవరైతే ప్రవక్తలు ప్రవచించారో, కాలము సంపూర్ణమైనది కాబట్టి ఆ సంపూర్ణ సమయాన్ని బట్టి ఇదిగో ఈయన బయలుపరచబడ్డాడు, ఈ కాలములో దేవుడు వస్తాడని చెప్పాడు కాబట్టి ఆయన వచ్చాడు, ఆ ప్రవక్తలు చెప్పినట్టుగానే ఈయన వచ్చాడు, ఆయన్నే మేము కనుగొన్నాం. మేము ఒక మామూలు సాధారణమైన వ్యక్తిని కనుగొనలేదు. ఆయన ఏదో అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి, గొప్ప మాటలు చెప్తున్నాడు కాబట్టి మేము రాలేదు ఆయన వెంబడి. ఆయన ధర్మశాస్త్రంలో చెప్పబడిన వాడిగా మేము చూస్తున్నాం. అంత అండర్స్టాండింగు అప్పుడు వాళ్ళకి రావటానికి కారణం ఏంటంటే, దానియేలు గ్రంథంలో బట్టి చూస్తే అది దేవుడు నియమించినటువంటి ఏర్పాటు కాలం. ఆ ఏర్పాటు కాలము దేవుడు నియమించే రాజ్యానికి ముందు దేవుడు రాజ్యాల్ని పడగొడుతూ స్థిరపడుతూ వస్తాడు. మొదట ఆయన బబులోను రాజ్యాన్ని పడగొడతాడు, రెండోది పారసీకుల రాజ్యము, దాని తర్వాత మాదీయుల రాజ్యము, దాని తర్వాత గ్రీకుల రాజ్యం, రోమిల రాజ్యం, తర్వాత దేవుని కుమారుడి రాజ్యం వస్తుంది. ఆ మెస్సయ్య వచ్చే కాలం ఇది అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు ఉన్నటువంటి సమయం. అప్పుడు యూదులు అన్నిటినీ పోల్చుకుంటూ చూసినప్పుడు ఇదిగో ఈ ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి ఈ మెస్సయ్య ఈ సమయానికి వస్తాడు. ఏ సమయానికి వస్తాడు అనంటే, మనము రోమీయుల పరిపాలనలో ఉన్నప్పుడు, ఈ వీళ్ళ బానిసత్వంలో ఉన్నప్పుడు వీరి నుంచి మనల్ని విడిపించడానికే వస్తాడు. ఎందుకంటే ఈ 5వ రాజ్యమే మిళితమైన రాజ్యంగా ఉన్నది, ఈ రాజ్య సమయంలోనే వస్తాడు. కాలము సంపూర్ణమైనది, మెస్సయ్య వచ్చేటువంటి దినం ఇది. ఆయన వస్తున్నాడు అని అడవిలో ఒక స్వరము వినబడుతున్నది. ఆయనే యెషయాలో చెప్పబడినటువంటి స్వరము, ఆయనే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇదిగో అరణ్యంలో ఒక స్వరం వినబడుతుంది, నువ్వేనా రాబోవాడు, నువ్వేనా మెస్సయ్య, నువ్వేనా అంటే ఇదే సమయం, మెస్సయ్య వచ్చే సమయం ఇదే. ఎందుకు అని అంటే దానియేలు గ్రంథంలో ముందుగా చెప్పబడిన సమయం, ధర్మశాస్త్రంలో ముందుగా చెప్పబడినది ఆయన రాబోతున్నాడు అని. ఆ సమయాన్ని బట్టి అప్పటికే యూదులందరికీ కూడా ఆలోచన వచ్చేసింది, వాళ్ళు మెస్సయ్యను వెతుకుతున్నారు, ఎవరు ఇజ్రాయెల్ని నడిపించడానికి రాబోయే రాజు ఎవరు అనే ఆలోచనలో ఉన్నారు.
దేవుని గొర్రెపిల్ల ఇతడే అన్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను వాళ్ళందరూ చూసి, అవును ఇతడు దేవుడి గొర్రెపిల్ల అని అంటున్నాడు, ఇతని గురించి బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, అయితే ఈయనేనా మెస్సయ్య అని వాళ్ళు గ్రహించారు. అప్పటికే అక్కడ ఏం జరిగింది అని అంటే, మెస్సయ్యను గురించినటువంటి అవగాహన ఇజ్రాయిల్లో పెరిగిపోయింది ఆ సమయానికి. అది వచ్చే సమయం కాబట్టి ఇంత స్పష్టంగా చెప్తున్నాడు ఫిలిప్పు, ఇదిగో మేము ధర్మశాస్త్రంలో చెప్పబడ్డటువంటి వ్యక్తిని కనుగొన్నాము అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ గురించి సువార్త మనం మాట్లాడుతున్నప్పుడు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ధర్మశాస్త్రంలో మోషేలు ప్రవక్తలు రాసిన ఆయనను కనుగొంటిమి అన్నారు. మరి ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి వెళ్తాం, మీ వేదాల్లో రాసినటువంటి ఈ యొక్క ప్రజాపతిని మేము కనుగొన్నామని చెప్తారా మీరు? మీ వేదాల్లో ఉన్నటువంటి ప్రజాపతిని కనుక్కున్నాం మేము అని చెప్తారా? మేము ప్రజాపతి గురించే ఎదురు చూస్తున్నాం, ప్రజాపతి వచ్చేసాడా, అయితే మా పాపముల నిమిత్తం ప్రజాపతి మరణించాడా అని అంటారా వేదాల్లో ఉన్నవి? అక్కడ దేవుడు యూదులకు వాగ్దానం చేయబడ్డవాడు, దేవుడు తన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, దేవుడు మొదటగా స్త్రీ సంతానం ద్వారా ఇజ్రాయేలీల ద్వారా నేను వస్తానని వాగ్దానం చేశాడు. ఇజ్రాయేలీలకి లేఖనాలు తెలియజేస్తూ ఇజ్రాయేలీల్ని తన ధర్మశాస్త్రంతో సిద్ధపరిచి ఆయన తగిన సమయమందు మీ నుంచి నేను లోకాన్ని రక్షించేటువంటి నాయకుడిని తీసుకొస్తానని చెప్పాడు. అందుకే ఆయన అంటాడు, ఆయన గురించి రాసినప్పుడు ఆయన దావీదు సంతానంలో పుట్టినవాడు, అబ్రహాము బీజములో అబ్రహాము స్వభావమును కలిగి అబ్రహాముకు వాగ్దానం చేయబడిన వాడిగాను ఆయన ఈ లోకములో ఒక యూదా గోత్రంలో పుట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పుట్టుకను చూసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇదిగో ఈయన అబ్రహాము సంతానంలో పుట్టినవాడయ్యా, ఈయన ఎవడో కాదు, దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, ఆ వాగ్దానాన్ని బట్టి వచ్చిన వ్యక్తినా, దావీదుకి ఇచ్చినటువంటి గోత్రంలో యూదా గోత్రంలో పుట్టినవాడు, ఆయనే ధర్మశాస్త్రంలో ఆయన గురించే చెప్పబడ్డది. మీరు అనుకుంటున్నారు కదా, మీరు ఎదురు చూస్తున్న నాయకుడు రక్షకుడు గురించి మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఆ రక్షకుడినే రాయబడ్డ రక్షకుడు గురించే నేను కనుగొన్నాం. అది వాళ్ళకి చాలా పెద్ద విషయం. టు ఫైండ్ అవుట్ నేను మెస్సయ్యను కనుగొన్నాను అని చెప్పడం ఫిలిప్పు, అది చాలా పెద్ద విషయం, అది చిన్న విషయం కాదు. టు సే నేను దేవుణ్ణి కనుక్కున్నాను, భూమిని సమస్త లోకాల్ని రక్షించే దేవుణ్ణి నేను కనుక్కున్నాను అని చెప్పడం, ఇట్ ఈస్ ఎ వెరీ అది ఫిలిప్పు తను సంతోషంలో చెప్తున్నాడేమో కానీ ఎవరికీ తెలీదు, నాకు ఒక్కడికే తెలిసింది, ఇక్కడ ఎవరికీ తెలీదు ఈ దేవుడి గురించి, నాకు ఒక్కడికే తెలిసింది. చాలామంది మాట్లాడతారు, ఇదిగో దేవుణ్ణి నేనే కనుక్కున్నా, నాకెవరు సువార్త చెప్పలా. ఇలా మాట్లాడేవాళ్ళు విన్నారా? నాకెవరు సువార్త చెప్పలా, నేను ఒక్కడనే దేవుణ్ణి కనుక్కున్నా, నేను బైబిల్ చదివాను, దేవుడు నాకు కనపడ్డాడు. లేదు, నువ్వు బైబిల్ చదవాలన్నా, నువ్వు దేవుడి దగ్గరికి రావాలన్నా కానీ వాక్యం ఏమంటుంది అని అంటే, దేవుణ్ణి వెతికిన వాడు ఎవడనూ లేడు. బై డెఫినిషన్ పాత నిబంధన నుంచి కూడా, ఆది నుండి కూడా దేవుణ్ణి వెతికిన వాడు ఎవడనూ లేడు. ఆకాశం నుండి ఆయన చూచినప్పుడు ఆయన్ని కొనుక్కుందామని ఆయన్ని వెతికిన వాడు ఎవడనూ లేడని బైబిల్ చెప్తుంది. కానీ ఫిలిప్ అంటున్నాడు, నేను మెస్సయ్యను కనుక్కున్నాను అని. కోర్స్ ఆయన కనుక్కున్నాడు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యోహాను యాకోబులు తెలియజేశారు. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు. కానీ ఇట్ ఈజ్ ఈజీ, తన సొంతగా ఒక క్రెడిట్ తీసుకోవడం చాలా ఈజీ. నన్ను ఒకసారి ఒక ఆయన బ్రదర్ అడుగుతూ, నువ్వు రోడ్డు మీద సువార్త చెప్తుంటే నీకెవరు చెప్పారు, ఎందుకు చేస్తున్నావు సువార్త అంటే, నేను ఎవరు చెప్పడం కాదు, నాకంటే ముందు చాలామంది చేశారు, ఎవరు చేస్తా ఉంటే నేను కొత్తగా ఏం చేయట్లేదు. ఆయన మీరు ఇది బాగా గొప్పగా చేస్తున్నారు కదా, ఏం గొప్పగా చేయట్లేదు, నాకంటే చాలామంది చేశారు ఉన్నారు, వాళ్ళ గురించి మీకు తెలుసా? ఇట్ ఈజ్ ఈజీ టు, మనుషులు ఊరకనే క్రెడిట్ తీసుకొని ఇది మాదే, మేం చేసేసాం అని మాట్లాడేటువంటి మనస్తత్వాలు అక్కడ ఈజీగా వస్తాయి. కానీ ఇక్కడ ఫిలిప్ మాట్లాడుతూ నేను అంటున్నాడు, నేను మెస్సయ్యను కనుక్కున్నాను. నిజంగా మెస్సయ్య ఎవరు? వాగ్దానం చేయబడ్డవాడు, ఇజ్రాయేలీయులకి రక్షకుడు.
అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఆయన్ని కనుగొనాలి అని అంటే ఆయన మొదట నీ కన్నులు తెరిస్తే తప్పితే మెస్సయ్య వాళ్ళ మధ్యన తిరుగుతూ ఉంటే. కానీ ఆయన ఎవరి కన్నులైతే తెరిచాడో వారే యేసు ప్రభు వారిని వెంబడించారు వాస్తవానికి. ఇన్ఫ్యాక్ట్ ఆయనే మెస్సయ్య అని ఆయన మరణించి తిరిగి లేచిన దాకా ఎవ్వరూ కూడా స్పష్టతలో లేరు. సీమోను పేతురు అంటాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయిన సజీవుడువు, నువ్వు రాబోవాడువు అని అంటాడు. ఇదిగో సీమోను, ఇది నీకుగా నువ్వు తెలుసుకోలేదు, పరలోకంలో ఉన్న తండ్రి నీకు బయలుపరిచాడు దీన్ని. ఆత్మ సంబంధమైన సంగతులు దేవుడు తెలియపరచాలి, దేవుడు అతడికి తన కన్నులు తెరవాలి, దేవుడు అతని హృదయాన్ని సిద్ధపరచాలి, దేవుడు అతన్ని ఆకర్షించాలి. ఇది సంపూర్ణంగా దేవుడు చేసే కార్యమే. కాబట్టి మనిషి అతిశయించడానికి వీల్లేదు. ఈ రోజున ఒకళ్ళు మాట్లాడితే మనం ఎవరు మాట్లాడినా ఈ బైబిల్లో ఉన్నదే మాట్లాడగలుగుతాం, దేవుడు తెలియపరిచిందే చెప్పగలుగుతాం. కానీ కొత్తగా మనిషి ఏది చెప్పలేడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని ఈ లేఖనాల దగ్గరికే తీసుకెళ్ళాలి. ఆ రోజున ఫిలిప్పుని, ఆ రోజున యాకోబుని, యోహాన్ని మరలా ధర్మశాస్త్రంలో ఉన్న మెస్సయ్య దగ్గరికి ఎలాగైతే తీసుకెళ్ళిందో, ఈ రోజున ఏ క్రీస్తును ప్రకటించినా ఆ క్రీస్తు అపోస్తుల యొక్క సువార్తల్లో ఉన్న క్రీస్తు దగ్గరికే తీసుకెళ్ళాలి. నేను ప్రకటించుతున్న సువార్త నాది కాదు, ఇది వాగ్దానం చేయబడ్డది, అపోస్తుల ద్వారా తెలియపరచబడ్డ సువార్త ఇది. దీన్ని మేము తెలియపరుస్తున్నాం. ఇది మనుషుల ఆలోచనలతోటి కాదు, దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఒకళ్ళు బోధిస్తే తక్కిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వివేచించేవాళ్ళు. ఇది లేఖన ప్రకారంగా ఉన్నదా, ఇది ధర్మశాస్త్ర అనుకూలంగా ఉన్నదా, ఇది వాక్యానుసారంగా ఉందా అని అలా బేస్ చేసి అలా లేఖనాలని పరిశీలించి ఒకళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ఈ రోజుల్లో చాలామంది సేవకుల్ని తీసేయచ్చు ఈజీగా. ఎందుకంటే వాళ్ళు లేఖనాలు తెరవరు, లేఖనాల్లో ఉన్న విషయాల్ని మాట్లాడరు. కాబట్టి వాళ్ళు దేవుడి సంబంధులు కూడా కాదు అని ఈజీగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ ఫిలిప్పు చాలా ఉత్సాహవంతుడు. ఈయన దేవుణ్ణి తెలుసుకున్న వెమ్మటి ఆయన ఏం చేశాడు అంటే తన స్నేహితుడికి చెప్పాడు. ఇమీడియట్గా నేను మెస్సయ్యని కనుక్కున్నాను అని ఎవరికి చెప్తున్నాడు అంటే నతానియేలుని కనుగొన్నాడు. 45వ వచనంలో నతానియేలుకి చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారు, ఆయన మేము కనుక్కున్నామని. చాలామంది ఒకళ్ళని కనుక్కుంటే, ఇప్పుడు క్రీస్తుని కనుక్కున్నారు, సువార్తను చార్లెస్ స్పర్జన్ ఏమంటాడు అంటే సువార్తను ద్వారా రక్షించబడ్డ వ్యక్తి మరలా ఇంకొకళ్ళ వ్యక్తికి సువార్త చెప్పకుండా ఉండలేడు. అలాగూ చెప్పాలి అని నేర్పించాల్సిన అవసరం కూడా లేదు. అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే ఆ సువార్తను చెప్పేలాగా తనని ప్రేరేపిస్తాడు. ఎందుకంటే ఆ చెప్పసక్యం కాని సంతోషం తన దగ్గరే ఉంచుకోడు, అది అందరికీ తెలియజేస్తాడు. ఫిలిప్పుకి దేవుడు తెలియజేసిన సత్యాన్ని అతడు నతానియేలుకి చెప్పడానికి వెళ్ళాడు. దెర్ ఈజ్ ఎ జాయ్. ఎంత సంతోషం అంటే ఫిలిప్పు జీవితంలో లిటరల్గా ఈ లోక రక్షకుడిని, మనల్ని రక్షించి విడిపించే ఆ మెస్సయ్యని కనుగొన్నామన్నప్పుడు అది ఇంకా ఆ హాఫ్ అండర్స్టాండింగ్ తోటే ఆయన్ని పట్టుకున్న వాళ్ళు గట్టిగా, ఈయన నిజంగా రాజు, రాబోయే రాజు ఇతడే అని మనకి తెలిసినప్పుడు ఇంకా ఆయనతోటే ఉంటారు. వాళ్ళు ఉన్నారు కూడా, ఈయన రాజు, ఈయనే నీ రాజ్యం స్థాపించినప్పుడు మమ్మల్ని కుడివైపున వెనకవైపున పెట్టుకో అని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు వారు ఆయన దగ్గర ఉన్నారు. పక్కన వాళ్ళకి కూడా తెలిసారు, నతానియేలుకి తెలియజేశారు. నతానియేలు పేరే బర్తలోమై. నతానియేలు అన్న బర్తలోమై అన్న వీళ్ళిద్దరు, అతనికి 2 పేర్లు. సీమోనుకి పేతురుకి ఎలాగో 2 పేర్లు, అలాగే నతానియేలుకి బర్తలోమైకి 2 పేర్లు. ఈ నతానియేలుకి తెలియజేశాడు. దేవుని గురించి సువార్తను, మెస్సయ్యని గురించి తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి చెప్పడం అన్నది అది న్యాచురల్గా మనుషులకు ఉండేటువంటి భావం. వాళ్ళు దేవుడి ఆనందాన్ని అనుభవించినప్పుడు వారు ఖచ్చితంగా నోరు తెరిచి మాట్లాడతారు. ఒకవేళ నోరు తెరవట్లేదు, క్రీస్తు గురించి ఎవరికి చెప్పట్లేదు అనుకో, ఎలా ఉంటుంది? నాకు కూడా అంటే ప్రతిసారి అనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా ప్రతిసారి చెప్పలేం, కానీ ఒక్కోసారి ట్యాక్సీ డ్రైవర్లకోనో ర్యాపిడో ఎక్కినప్పుడు వీడికి ఎందుకో సువార్త చెప్దాం అనిపిస్తుంది కదా. చెప్పాలా? ఒక మనిషికి వాడు కలుస్తాడో కలవడో తెలీదు. ఒక మనిషికి అతడి ప్రాణాన్ని రక్షించేటువంటి నిత్య జీవమైన సువార్త
మన దగ్గరికి దేవుడు తెలియజేసినప్పుడు అతన్ని రక్షించేది ఈ సువార్తే, ఇది లేకపోతే వాడు నిత్య నరకాగ్నికి వెళ్తాడు, అతడి ప్రాణం రక్షించబడిద్ది, జీవం ఇందులోనే ఉంది అని తెలిసినప్పుడు దాన్ని మనం తెలియజేస్తాం కదా, ఖచ్చితంగా తెలియజేస్తాం. సువార్త చెప్పడానికి ప్రత్యేకమైన భారము ఏం అవసరం లేదు. దేవుడి పట్ల సంతోషము, దేవుడిచ్చిన మేళ్లను ఎరిగిన వాడికి సువార్త చెప్పడం అన్నది కష్టంగా ఉండదు. ఫిలిప్పుకి అది అర్థమైంది. ఫిలిప్పుకి అది అర్థమయ్యి అతడు నతానేలుకి వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో నేను కనుక్కున్నాను అని. ఈ ఫిలిప్పు చాలా ప్రాక్టికల్ మనిషి. ఫిలిప్పు వాస్తవానికి దేవుడితోటి ఉంటాడు. మొదటిగా ఇతడి ఫస్ట్ కౌంటర్లోనే మనం చూసింది ఏంటంటే, దేవుణ్ణి నేను కనుగొన్నానని చెప్పాడు. కానీ వాస్తవానికి 43లో దేవుడు అతన్ని కనుక్కొని నన్ను వెంబడించని చెప్పాడు కదా. అంటే దేవుడు మనకి మేలు చేసినప్పుడు మనం గమనించాలి, మనం ఒప్పుకోవాలి కొన్ని విషయాలు. నిన్నెవరు రక్షించారు, దేవుళ్ళలోకి ఎవరు నడిపించారు అని అంటే, ఈ రోజున నేను యూట్యూబ్లో బాగా ఇదవుతుంటే కలిసి బైబిల్ అడిగాడు, అన్న బైబిల్ కావాలి అంటే సరే అని ఇచ్చాను. నువ్వు ఎలా తెలుసుకున్నావు? నేనే తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నాను? బైబిల్ చదువుతున్నాను అన్న, దేవుడు నాకు తెలియజేశాడు. ఇమీడియట్ రైట్ క్వశ్చన్ మార్క్ నాకు. నీకు పాస్టర్ లేడా? నీకెవరు సువార్తను బోధించలేదా? నీకు సత్యాన్ని తెలియజేయట్లేదా? నీకెవరు వాక్యంలో ఉన్న వివరణ ఇవ్వలేదా? నీకు బోధను, క్రీస్తును పరిచయం చేయలేదా? వారి పేరు చెప్పడానికి కూడా నువ్వు హంబుల్గా లేవా? వారి పేరు చెప్పడానికి ఏమైంది? తీరా ఏంటి అని అంటే, అదే పెద్ద మనిషి అనుకో, పెద్ద పెద్ద పాస్టర్లు అనుకో, వాళ్ళ పేర్లు చెప్తారు, పలానా చోట నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. అదే ఇక చిన్న వ్యక్తి అనుకో, ఆయన పేరు చెప్పరు. అలా కానీ పెద్ద పెద్ద వ్యక్తులు అనుకో, వాళ్ళ పేర్లు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు కదా. అట్లనే చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాం అంటారు. చాలామంది పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ సంఘాల్లో పెళ్లి సంబంధాల కోసం, ఆ సంఘాల్లో ఏదైనా ఉద్యోగాలు, పనులు దొరుకుతాయా అని ఇలా వెళతారు. వాళ్ళ ఉద్దేశాలు, ఆలోచనలు కూడా అలానే ఉంటాయి లోక సంబంధంగా. అంటే దేవుణ్ణి దేవుడిగా తెలుసుకున్నప్పుడు, యథార్థంగా తెలుసుకున్నప్పుడు వాని గురించి మాట్లాడడంలో తప్పే లేదు. అది మంచి సాక్షి జీవితం కూడా. ఫిలిప్పు ఇక్కడ నేను మెస్సయ్యను కనుగొన్నాను అని అంటున్నప్పుడు కొంచెము అతడు వాస్తవానికి దేవుడు అతన్ని కనుగొన్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, వెంబడించమన్నాడు, మెస్సయ్యేనని చూశాను అని అంటలేదు. ఆ టోన్ ఎలా ఉందంటే, తను దేవుణ్ణి కనుగొన్నవాడిలాగా, దేవుడు తనేదో చేసిన వాళ్ళలాగా. చాలామంది యవనసులు నేను ఎప్పుడు దేవుణ్ణి ఏం అడగలేదు, ఇదొక్కటే అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు అడిగినా అడగపోయినా నీకు అనేకమైన మేళ్ళు చేశాడు దేవుడు. మనం అడిగినా అడగపోయినా ఆయన తినడానికి తిండిని అన్నీ ఇస్తున్నాడు. కాబట్టి మనకి దేవుడు మేలు చేస్తున్నాడు, కానీ మనం దేవుడికి ఇచ్చేది ఏమీ లేదు. దేవుడు మన కన్నులు తెరుస్తున్నాడు, కానీ మనము వాస్తవానికి చేసేది లేదు. ఇప్పుడు ఫిలిప్పు చాలా ప్రాక్టికల్ మనిషి. ఈ ఫిలిప్పు గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఫిలిప్పు గారి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఇది మొదటి విషయం, ఫిలిప్పు గారి విశ్వాసాన్ని. ఇదిగోండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఫిలిప్పు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఇక్కడ చూడండి. కాబట్టి యేసు, 5వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడ రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగిన గాని, యేసు చేయనై ఉండెను గాని తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడు కొంచెము పుచ్చుకుటకైనను 200 దేనారములు చాలనని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు, ఆయన సీమోను పేతురు సహోదరుడు ఆంద్రియ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవానిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని మందికి ఏమాత్రమనో చిన్న. ఇక్కడ యేసు ప్రభువారు ఫిలిప్పును పరీక్షిస్తున్నాడు. ఎందుకు పరీక్షిస్తున్నాడు అనంటే, అప్పటికే యేసు ప్రభువారు కానాను పెళ్లి విందు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే ఆయన కానానులో వాస్తవానికి ద్రాక్షారసాన్ని తీసుకొస్తాడు. పెళ్లిలో అది కూడా శిష్యులు చూశారు. అక్కడ ఆహారం తగ్గిపోయినప్పుడు యేసు ప్రభువారు ఆహారాన్ని సిద్ధపరచడం, ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం వారు చూశారు. ఆయన చనిపోయిన వ్యక్తుల్ని లేపడం చూశారు.
యూదులు పండగ విషయంలో ఆయన అక్కడ కొన్ని అద్భుతాలు చేయటం, కుష్ఠిరోగి వారిని నయం చేయటం వారు చూశారు. చూసి ఇక్కడ ఫిలిప్పుని అడుగుతున్నాడు, ఈ రోజున ఇంతమంది ఉన్నారు ఇక్కడ భోజనం చేయడానికి, మనం వీళ్ళకి భోజనం ఎక్కడి నుంచి తీసుకొద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారు అతడు ఏం చెప్తాడా అని పరీక్షించడానికి అడుగుతున్నాడు. చూడండి, ఏమైనా ఇక్కడ చూడండి, యేసు కన్నులెత్తి బహుజన సమూహం తన ఎదుటికి వచ్చి చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగిన కానీ ఏమీ చేయి ఉండనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించవలటకు అలాగడిగను. ఇంతమందికి భోజనం పెట్టడానికి ఎక్కడి నుంచి రొట్టెలు కొందాం అంటే, ఫిలిప్పు వాస్తవానికి ఎటు వెళ్ళిపోయాడు. అతడు ఇమ్మీడియట్గా, ప్రభా నువ్వు చేయగలవు, కానాను వెళ్ళిలో నువ్వు ద్రాక్షారసాన్ని చేసావు, నువ్వు యూదుల రాజువి, నువ్వు మెస్సయ్యవి, నువ్వు అద్భుతాలు చేసావు అని అనలా. ఏమన్నాడు అని అంటే, ఇంతమందికి పెట్టాలి అని అంటే 200 దేనారములు కావాలి. ఒక దేనారం వచ్చి ఒక రోజు కూలి. ఒక దేనారం వచ్చి ఒక రోజు కూలి. ఒక రోజు కూలి అడ్డ మీదకి వెళ్ళి ఒక పనోడికి ఇస్తే 500. 200 దేనారములు అని అంటే దగ్గరగా 500 × 200 10,000 రూపాయలు కావాలి ప్రభువా, వీళ్ళకి అందరికీ భోజనం పెట్టాలి అని అంటే ఆ రోజుల్లో బిర్యానీలు లేవుగా, జస్ట్ రొట్టెలు తయారు చేయటం, అవి ఇవ్వటం. ఆ 10,000 ఉంటేనే వీళ్ళకి ఇవ్వగలం అన్నాడు. అతడు విశ్వాస సంబంధంగా మాట్లాడలేదు, కొలతలు వేశాడు, ఇంత ఖర్చు అయ్యిద్ది అని. ఒక మనిషిని దేవుడు పరీక్షించినప్పుడు, ఇదిగో ఇది ఎంత ఇద్ది అని అన్నప్పుడు దేవుడు ఉద్దేశం ఏంటంటే, ఆయన వారికి లోబడి, ప్రభా నువ్వు సమస్తం చేయగలిగిన వాడివి, నువ్వు మాతో ఉన్నావు, నువ్వు ఉంటే మాకు ఏదైనా చేయగలవు అని ఆయన మీద ఆధారపడతాడా అని చూశాడు. కానీ ఫిలిప్ అలాగ ఆధారపడలా. ఫిలిప్పు ఇంతమందికి పెట్టాలి అంటే 200 కావాలి అన్నారు. ఈరోజు చాలామంది, మేము ఇంత సంఘం కడుతున్నాం, మాకు ఇంత డబ్బు ఖర్చు అయ్యిద్ది, మా ఇటుక్కి 3,000 ఇవ్వండి, ఇటుక్కి 4,000 ఇవ్వండి అని లెక్కలు చెప్తాడు. అడుక్కి 10,000 ఇవ్వండి అని. దేవుడు సమస్తము చేయగలవాడు అని మిషనరీలు నమ్మారు. వాళ్ళు ఎంత డబ్బు తీసుకొని వచ్చి ఇక్కడ సేవ చేయాలి అన్నది వాళ్ళు చూడలేదు. వాళ్ళు విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు డబ్బు సంచితోటి ఇక్కడికి రాలేదు. వాళ్ళు పరిచర్య విషయమై, ఇదిగో నేను ఈ పరిచర్యను పూనుకుంటున్నాను అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ ఉపయోగిస్తే ఇంత అందమైన కట్టడాలైనవి. ఆ ఇచ్చిన దాన్నంతా ఉపయోగిస్తే వారు దేవుడి మహిమను వెతికి ఆ మహిమలో దేవుడికే వెచ్చించాలని చూశారు. కానీ వాళ్ళు ప్రణాళికలు వేసుకొని సిద్ధపాటు చేసుకొని మిషనరీలు ఇక్కడ ఇంత డబ్బును తీసుకొని రాలేదు. ఆయన అన్నాడు, దేవుడికి సమస్తము సాధ్యమే. మనుషులు మొట్టమొదటిగా ఏ సమస్య వచ్చినా కూడా వారు ఆత్మ సంబంధంగా ఉండాలి. ఎందుకు అని అంటే, యేసు ప్రభు వారు ఫిలిప్పును పరీక్షిస్తున్నాడు, ఫిలిప్ ఏం చెప్తాడా అని. ఆయనకి తెలుసు ఏం చేయాలో. ఆయనకి తెలుసు ఒక చిన్నపిల్లవాడి దగ్గర ముందుగానే ఉన్నాయని. దేవుడు సార్వభౌమాధికారంలో ముందుగానే ఏర్పాటు చేసి ఆ చిన్నపిల్లవాడిని అక్కడ పెట్టాడు. ఆ చిన్నపిల్లవాడు ఇచ్చే 5 రొట్టెలు 2 చేపలనే ఇంతమందికి పెడతాడని ఆయనకి తెలుసు. ఆయన భవిష్యత్ జ్ఞానం ఎరిగినవాడే. కానీ శిష్యుల మనసు చూస్తే ఎక్కడుంది అని అంటే 200 దేనారముల దగ్గరే ఉంది. పరిచర్య దేవుడి పని ఎప్పుడూ కూడా మనం ఆలోచించేది, దేవుడు ఏ విధంగా ఆయన ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, మీరు ఈ పని చేయండి అని అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ యోహాను సువార్త ఈ 10వ అధ్యాయంలోకి వస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మీరు వెళ్ళేటప్పుడు చేతికర్రనైనను జాలునైనను చెప్పులనైనను తీసుకువెళ్ళవద్దు, పనివాడు జీతమునకు పాత్రుడు, మీకేం కావాలో మీకు దేవుడికి, మీ తండ్రి అయిన దేవుడికి తెలుసు. ఆయన మాట్లాడతాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త. దేవుడు ఆయన అదే ఉద్దేశంతో ఆయన చేసిన పరిచర్య విధానం అదే. యేసు ప్రభు వారు ఈ ఫిలిప్పుకి నేర్పిస్తున్నాడు, బాబు పరిచర్య చేసేటప్పుడు తండ్రి మీద ఆధారపడతాం నేర్చుకో. ఇదిగో తండ్రి మీద ఆధారపడతాం నేర్చుకో. ఇక్కడ మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. 7వ వచనం చూడండి. వెళ్ళుచు పరలోక రాజ్యము ప్రకటించుడి, రోగు మాథ్యూ 10 అదే 10వ అధ్యాయంలో,
మాథ్యూ 10 వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఈయుడి. ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్. మీరు ఉచితంగా పొందారు. మీరు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక పనివాడు పంపబడ్డప్పుడు అతడి కాన్సన్ట్రేషన్ పని మీదే ఉండాలి. కానీ వాస్తవానికి ఏలియా కూడా ఒక చిన్నవాడిని పని మీద పంపిస్తున్నప్పుడు, ఇదిగో నా కుమారుడు చనిపోయాడు, నువ్వు వచ్చినందుకు నేను ఇంటి పైన నేను కప్పు కట్టాను ఎలీషా, అయితే నా కుమారుడు ఇప్పుడు ఆ ఊపిరాడకుండా ఉన్నాడు అని అంటే, ఎలీషా అతను దగ్గర ఉన్న వాడిని పంపిస్తాడు. పంపిస్తున్నప్పుడు నువ్వు దారిలో ఎవరికి వందనాలు చెప్పొద్దు, నువ్వు కాన్సన్ట్రేటెడ్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి అతడి గురించి ప్రార్థన చేసిరా, అంతే. నేను చెప్పు మాటలు వాళ్ళతో చెప్పు, మధ్యలో ఎవరిని కలవద్దు, ఎవరితో శుభవచనం చెప్పవద్దు అని అంటాడు. నువ్వు పనికి వెళుతున్నప్పుడు, దేవుడి పని మీద వెళుతున్నప్పుడు నీ పని ఏంటంటే నువ్వు సువార్తను ప్రకటించు, అక్కడ వాక్యమును తెలియజేసి మనుషులు రక్షించు. ఎవరైనా రోగులు వచ్చారా, స్వస్థపరచు. కానీ మీరు ఉచితముగా పొందుకున్నారు, ఉచితముగా ఈయుడి. మినిస్ట్రీ ఈజ్ ఫర్ ఫ్రీ. పరిచర్య, వాక్యం చెప్పేదైనా కానీ ఏదైనా కానీ సరే, ఖర్చులు ఉంటాయి. ఈ రోజున పెద్ద పెద్ద బోధకులకి వాళ్ళ ఖర్చులు ఉంటాయి, వాళ్ళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన ఆడిటోరియం ఫిక్స్ చేయడానికి కొన్ని ఖర్చులు ఉంటాయి. అవన్నీ పరిచర్య ఖర్చులే ఈ రోజున వచ్చింది. కానీ ఆ రోజున దేవుడు వారికి చెప్పినప్పుడు ఇట్ ఈజ్ ఎ సింపుల్ మినిస్ట్రీ. మీరు వెళ్ళండి, పల్లెటూరులోకి వెళ్ళండి, మీ ముందున్న గ్రామాల్లోకి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి. ఇక్కడ 5,000కి పరిశుద్ధాత్మను అమ్ముతారు, 10,000కి పరిశుద్ధాత్మను అమ్ముతారు, యంగ్ పార్ట్నర్షిప్ స్కీములు అమ్ముతారు. మీరు ఉచితంగా పొందుకోండి, కాదు ఇక్కడ డబ్బు పెట్టి కొనుక్కోవాలి. ఈ రోజున వాక్యం ఇదిగో 10వ వచనంలో, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కారా అంటే, యేసు ప్రభు వారు మేము పని చేస్తున్నాము, మేము అరణ్యంలో వచ్చాం ప్రభువా, ఇక్కడ మాకెవరు భోజనం పెడతారు, ఇక్కడ మాకెవరు సువార్తను ప్రకటిస్తే మమ్మల్ని ఎవరు పోషిస్తారంటే, దేవుడు అన్నాడు అక్కడికి దేవుడు నడిపించినప్పుడే ఆయన ముందుగా సమస్తాన్ని ప్రణాళిక వేసి సిద్ధపరిచాడు. అంతమంది ఆయన మాట వినడానికి వచ్చినప్పుడు అక్కడ పసిపిల్లవాడు 5 రొట్టెలు తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. కానీ ఫిలిప్పు ఆయనతో పాటు తిరిగాడు, ఆయనతో పాటు 1 సంవత్సరం అనుభవం ఉంది, కానీ ఇమ్మీడియట్గా లెక్కలు వేసుకున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి ఈ వచనాన్ని. ఎందుకు అనంటే, పరిచర్య విషయంలో దేవుడి వాక్యం కొరకు పనిచేస్తున్నప్పుడు, దేవుడి రాజ్యం నిమిత్తం దేవుడి పని కొరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాల్లో దేవుడు ఆయన పరిచర్య కొరకు కొన్ని విషయాలను ముందుగానే ఏర్పాటు చేస్తాడు. మరి మామూలు సాధారణమైన విశ్వాసుల సంగతి ఏంటి అనంటే, వాళ్ళ విషయాల్లో కూడా దేవుడు ముందుగా కొన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. కానీ వాళ్ళైతే కష్టపడి పని చేసుకోవాలి, వాళ్ళ ఇంటిని సరిగ్గా పోషించుకోవాలి, ఉండాలి. ఈ వాక్యాల్ని వక్రీకరించుకుంటూ కొంతమంది అన్నిటికీ ఉపయోగిస్తారు. అలా కాదు. ఇక్కడ కేవలము పరిచర్య విషయంలో, వీళ్ళకి భోజనం పెట్టే విషయంలో దేవుడు అడుగుతున్నాడు. ఆయన ముందుగా సిద్ధపరిచి పెట్టాడు. సంఘం కట్టే విషయంలో అయినా, విశ్వాసుల విషయంలో అయినా, పరిచర్య చేసే విషయంలో అయినా దేవుడు ముందుగా సిద్ధపరుస్తాడు, ఇస్తాడు. విశ్వాసుల జీవితాల్లో కూడా వాళ్ళు కూడా అంతే దేవుడి కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నారు అనుకో, ఉద్యోగం చేసే చోట అయినా, వాళ్ళు చేసే పనుల్లో అయినా నమ్మకంగా ఉన్నారనుకో, ఆ ఉద్యోగం పోయినా కూడా ఇంకో చోట దేవుడు ఉద్యోగం సిద్ధపరుస్తాడు. దేవుడి నామాన్ని బట్టి ఎవరైతే పని చేస్తారో వారి కొరకు జరిగే పరిస్థితులనే ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. కాబట్టి అందుకని నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను. కాబట్టి దేవుడు ముందుగా సిద్ధపరిచాడు కాబట్టి ఫిలిప్పుని అడుగుతూ ఉన్నాడు. కానీ ఫిలిప్పు శరీర సంబంధిగా ఉండి లెక్కలు వేసుకున్నాడు, అది కుదరలేదు. తర్వాత ఫిలిప్పు ఇంకో చోట కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో తండ్రిని మాకు కనపరచు అంటాడు. మొదటిది మనం చూసినప్పుడు తన సెల్ఫ్లో తను దేవుని కనుగొన్నానని చెప్తున్నాడు. రెండోది ఏం చెప్తున్నాడు అని అంటే, బ్రతకడానికి తన అంచనాలు వేసుకున్నాడు. మూడోది, ఇప్పుడు యేసు ప్రభు వారితో ఉన్నాడు కానీ తండ్రిని మాకు చూపించు అని అడుగుతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం దగ్గర ఈ మాటను మాట్లాడతాం. చూడండి, మాట్లాడతారు.
చూడండి 7వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు, నేనింతకాలం నీ యొద్ద ఉండి నీవు నన్ను వెరుగువా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినవాడే గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నావు, నీవు నమ్ముటలేదా? నేను నీతో చెప్పుచున్నాను మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను నా యందు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తం నన్ను నమ్ముడి. ఫిలిప్పు యేసు ప్రభు వారి పక్కన కూర్చొని, ఇదిగో నా తండ్రిని ఎరిగి ఉన్నవాడు నన్నును ఎరుగును, ఇప్పటి నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, ఎందుకంటే నేను తండ్రి గురించి మీకు తెలియజేశాను కాబట్టి మీకు ఆయన గురించి తెలుసు. ఎలా తెలియజేశాడు? గమనించలేదు. ఆయన తప్పిపోయిన కుమారుడి ఉపమానం చెప్పాడు, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేశాడు. తండ్రి ఇదిగో ఆయన తన కుమారుడి ద్వారా లోకంలో సువార్త విత్తనాలు నాటుతూ ఉంటే మనుషులు కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. తండ్రిని గురించి ఫిలిప్పుకే కాదు, ఆయన 12 మంది శిష్యులకి చాలాసార్లు స్పష్టంగా చెప్పాడు. తండ్రిని గురించి మాట్లాడుతూ ఆయన ఒకసారి ఉపమానంలో ఏమని మాట్లాడతాడు అని అంటే, ఇదిగో ఒక కుమారుడు తప్పిపోయినప్పుడు ఆ కుమారుడు ఎంత పాపం చేసినా కూడా అతన్ని తిరిగి ఆ తండ్రి అంగీకరించాడు. మీ తండ్రి వాస్తవానికి మీకు ఇవ్వటానికి మీ గురించి ఆయన ముందుగా అన్ని సిద్ధపరిచున్నాడు. మీరు ఈ లోకంలో ఏమి తిందుమా త్రాగుదుమా దీని గురించి చింతించకండి. మీ తండ్రి మీ కొరకు సిద్ధపరిచున్నాడు. మీ కొరకు సమస్తము ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎప్పుడు? వీళ్ళు గనక నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు. తండ్రిని మీకు తెలియజేశాను. ఇప్పుడు తండ్రి ఎలా ప్రవర్తిస్తాడో కూడా నేను చూపించాను. తండ్రి ఒకడిని కనికరిస్తాడు, తండ్రి ఒకడిని బ్రతికిస్తాడు, ఒకడిని క్షమిస్తాడు. ఆయన పరిచర్యలో యేసుక్రీస్తు వారు అవన్నీ చేస్తూ వచ్చాడు. అందుకని ఆయన అంటున్నాడు, తండ్రిని మీరు ఎరిగి ఉన్నారు, నేను తండ్రి గురించి మీకు తెలియజేశాను. అయితే ఫిలిప్ అంటున్నాడు, ఆయన పరిచర్యని గమనించలా, ఆయన మాటల్ని కూడా గమనించలా. కానీ ఫిలిప్ పక్కనే ఉన్నాడు. ఆ పక్కనే ఉన్న ఫిలిప్ ఏమంటున్నాడు అంటే, తండ్రిని మాకు కనపరచు అని అడుగుతున్నాడు. మాకంతే చాలు. ఆ మాటని ఆయన ఇంకో మాట అంటున్నాడు, మాకంతే చాలు, ఫిలిప్పు మాకు చాలు. ఏంటి అని అంటే, తండ్రిని మాకు కనపరిస్తే చాలు. అంటే ఏంటి? దేవుణ్ణి మాకు చూపించు, షో అస్ ద ఫాదర్. తండ్రిని మాకు చూపించు, దేవుణ్ణి మాకు చూపించు చాలు. వాస్తవానికి ఇక్కడ ఇతడు క్రియలు చూడటల్లా, తండ్రి క్రియలు, తండ్రి ఉద్దేశాలు, తండ్రి మనస్సును చూడటల్లా. వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే, జాన్ కాల్విన్ అంటాడు, మనిషి హృదయము ఫ్యాక్టరీ. ఏం ఫ్యాక్టరీ అంటే, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ ఐడల్స్ అంటారు. అంటే మనిషి హృదయాల్లో విగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఏదో ఒక విగ్రహానికి మొక్కుతాడు. దేవుడు మాట్లాడితే అతడు వినడానికి ఇష్టపడ్డు. దేవుడు చూడాలి, దేవుణ్ణి తాకాలి, దేవుణ్ణి స్పర్శించాలి, దేవుణ్ణి శరీర సంబంధిగానే ఆలోచిస్తాడు. అందుకే పౌలు అంటాడు, ఇక మీదట మేము క్రీస్తును శరీర సంబంధంగా ఎరగము, ఆయన శ్రమల్లో పాలుభాగస్తున్నయ్యాను, ఆయన సువార్తలోను ఆయన ఉద్దేశాల ప్రకారం బ్రతికాను కాబట్టి క్రీస్తు నా యందున్నాడు అని అంటున్నాడు. దేవుణ్ణి ఉద్దేశపూర్వకంగాను దేవుణ్ణి ఆయన లక్షణాలను బట్టి ఎరగాలి అన్నది యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం. కానీ ఫిలిప్ అలాగా ఆలోచించలేదు. ఫిలిప్పును ఎలా చూశాడంటే, దేవుడు, మందిరము, ఆయన మహిమను మేము చూడాలి. పాత నిబంధన ఆలోచన ప్రకారమే ఉన్నాడు. ఇప్పుడు చూసినప్పుడు చాలామంది ఇది మహిమ కలిగిన మందిరం, చాలా పెద్ద మందిరం, ఇంత ఖ్యాతి కలిగిన మందిరం అని ఆ మందిరాన్ని బట్టి దేవుడు ఎంత గొప్పవాడు అని ఎస్టిమేట్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆయన దృష్టికి ఆకాశము కూడా పరిశుద్ధమైనది కాదు, ఆయన దృష్టికి ఎవరు కూడా నీతిమంతులు కాదు. ఆయన సన్నిధిలో దేవదూతల సైతం కూడా నిలబడలేవు. ఆయన పరిశుద్ధత ముందు ఆయన ఎవరు కూడా చూడలేరు.
ఇది మానవుడి యొక్క ఉద్దేశం. మానవుడు ఏంటంటే దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి తన ఆలోచనలోకి మార్చుకోవాలి, ఆయనకి ఇలా నడవాలి అన్నది ఆయన ఉద్దేశం. కానీ యేసుక్రీస్తు వారు అలా చూపించట్లేదు. తండ్రి మనస్సుని, తండ్రి ఉద్దేశాలని, తండ్రి యొక్క క్రియల్ని మీకు చూపిస్తాను. ఆ తండ్రికి పుట్టిన కుమారులు మీరైతే, ఆ తండ్రి వల్ల జన్మింపబడిన వారైతే, అపవాది వల్ల జన్మించబడకుండా మీరు సత్యం వల్ల జన్మించబడిన వారైతే సత్యంలో అనుసరిస్తారు. మీ హృదయంలో ధర్మశాస్త్రం ఉంటుంది, మీ హృదయంలో దేవుడి ప్రేమ ఉంటుంది, దేవుడి నిమిత్తం భారం ఉంటుంది, దేవుడి నిమిత్తము యథార్థ హృదయాలు ఉంటవి. దేవుణ్ణి ఎరిగినవాడు ధర్మశాస్త్రానికి లోబడతాడు, దేవుణ్ణి ఎరిగినవాడు క్రీస్తుని ఒప్పుకుంటాడు, దేవుణ్ణి ఎరిగినవాడు నీతిని అనుసరిస్తాడు. ఆ నీతిని నేను మీ ఎదుట కనపరిచాను ఫిలిప్పు, నువ్వు తండ్రిని మళ్ళా చూపించమని అడుగుతున్నావేంటి అంటే, దేవుణ్ణి ఒక ఐడియాలజికల్గా, దేవుణ్ణి ఒక ఆలోచనబద్ధంగా ఎరగలేదు. అప్పటికి కూడా అతడు క్రియల సంబంధంగానే ఉన్నాడు. ఇది ఆ రోజున ఫిలిప్పుకున్నటువంటి ఆలోచన. నాకు కూడా, మనకందరికి కూడా ఈ ఆలోచన ఉంటుంది. మొదటిగా ఒక పెద్ద సంఘమో, ఒక పెద్ద మందిరమో, ఒక పెద్ద బలిపీఠమో, లేకపోతే ఒక పెద్ద చిన్నప్పటి నుంచి చర్చిలకు వెళ్ళి చూసినవి, ఆ ఫీలింగ్లో ఉంటాం. చర్చ్ అంటే అదే ఫీలింగ్ అని. కానీ యేసుప్రభు అంటున్నారు, కాదు, మీరు 2-3 కూడి ఉన్నా కానీ ఈ స్థలంలోనైనాను, ఈ కొండ మీద అయినను మీరు దేవుణ్ణి ఆరాధించరు. మీరు 2-3 కూడి ఉన్నప్పుడు నేను ఉంటాను. మీ మనస్సు, మీ హృదయము దేవుడికి ఆనుకొని ఆయన వాక్యానుసారంగా మీరు మలచబడినప్పుడు ఆయన మీ యందు నివసిస్తాడు. ఆయన్ని మీరు ఎరిగి ఉంటారు, ఆయన్ని కలిగి జీవిస్తారు, మీకెవరు అవసరం లేదు. ఆయన్నే నేను మీకు చూపించాను ఫిలిప్పు, నేను ఇంతకాలం నీ యొద్ద ఉండాను, నీవు నన్ను ఎరుగువా? ఇది వాస్తవానికి యేసుక్రీస్తు వారు దైవత్వాన్ని దేవుడితోటి సమానంగా చెప్పుకుంటున్నాడు. తండ్రిని చూపించు అంటే నేను నీతో ఉన్నాను, అది చాలు అంటున్నాడు. చూడండి, నేను ఇంతకాలం నీ యొద్ద ఉన్నావు, నువ్వు ఎరుగువా అంటే దేవుణ్ణి చూస్తే నిన్ను చూసినట్టేనా? ముస్లింలకి చెప్పాలి ఈ మాట. దేవుణ్ణి చూస్తే, ఇదిగో ఎక్కడన్నాడు, ఏమంటాడు? ఇదిగో ఆయన ప్రవక్త, ఆయన తండ్రి అన్నాడు, ఆయన కుమారుడే, ఆయన ప్రవక్తే. కానీ అంటున్నాడు యేసు ప్రభువారు, నన్ను చూస్తే, నన్ను ఎరిగినట్టే నువ్వు తండ్రిని ఎరిగినట్టే. నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసావు అన్నప్పుడు, ఆ పరిశుద్ధతలో నివసించే దేవుడు ఉన్నారు చూశాడా? ఆ పాత నిబంధనలో యూదులతోటి నడిపించిన దేవుడు ఉన్నాడే, భూమిని ఆకాశం నిర్మించిన వాడు, ఆయన్ని చూసినట్టే ఆయనతో పాటు, ఆయన దైవత్వంతో పాటు ఈయన సమానంగా పోల్చుకుంటున్నాడు. ఆయన దైవత్వంతో నా దైవత్వం సమానత్వం, ఆయన నేను ఒకటే అని అంటున్నాడు. చదువుతున్న వ్యక్తులకి, బైబిల్లో చదువుతున్న వ్యక్తులకి అందరికీ అర్థమైంది యేసుక్రీస్తు వారు తండ్రితోటి సమానుడిగా ఎంచుకున్నాడు అని. ఇందుకే యూదులు ఆయన సిలువ వేశారు. యేసుప్రభు వారు ఇంత స్పష్టంగా చెప్పినా వాళ్ళకి ఆయన సిలువ వేసేదాకా కూడా అర్థం కాల, ఏం జరుగుతుందో కూడా అర్థం కాల. దేవుడు పిలిచాడు, నమ్మకస్తుడు, ఆయన ఎరిగినవాడు, ఆయన మనల్ని స్థిరపరిచేది, ఆయన మనల్ని ఒక ప్రణాళికలో పిలిచాడు కాబట్టి ఆయన భవిష్యత్తుని ఎరిగినవాడు. ఆయన ఆనుకొని ఆనందించు, సమస్యలను ఎందుకు చూస్తావు? ఆయన్ని ఎరిగినవాడు సంతోషంగా ఉంటాడు. నిజంగా చాలా సంతోషం ఉంటుంది, వారి హృదయంలో చెప్పసక్యము కానీ ఆనందం ఉంటుంది. దేవుడు ఇదిగో ఆయన క్షమించే దేవుడు అన్నప్పుడు, నేనే కనుక్కున్నాను దేవుడిని అని చెప్పడం. రెండోది ఆయన ఇదిగో ఇంతమందికి భోజనాలు పెట్టాలి అన్నప్పుడు భూ సంబంధంగా లెక్కలేసాడు. మూడోది ఆయన తండ్రిని నాకు చూపించు అన్నాడు, కానీ ఉద్దేశపూర్వకంగా దేవుణ్ణి ఎరగలేదు. క్రిస్టియానిటీలో ఒక పరిచర్యలో చేస్తున్నప్పుడు ఆ పరిచర్య మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తాం. అప్పుడు వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళతో మనం ఉండడానికి ఇష్టపడతాం. దేవుణ్ణి కూడా అలానే అర్థం చేసుకొని ఆ దేవుడి వ్యక్తిత్వాన్ని ఎరిగి, ఆయన నమ్మదగినవాడు, ఆయన విడిచిపెట్టడు, ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు అని ఎరిగి ఆయన్ని గట్టిగా పట్టుకొని ఉంటాం. ఇది దేవుడు మనకి చెప్పాలనుకుంటున్నటువంటి మాట. నేను నమ్మదగిన వాడిని, మీరు నా బిడ్డలు, మీ గురించి నేను సిలువలో మరణించాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు అన్నది ఆయన యొక్క
ఉద్దేశం. ఈ ఫిలిప్ కూడా ఆయన గురించి రాసినప్పుడు, అపోక్లిప్టిక్ రైటింగ్లో ఫిలిప్ గురించి రాసినప్పుడు, ఫిలిప్ని తలకిందులుగా సిలువ వేసినప్పుడు ఫిలిప్ని కొద్దిగా చాలా ఎలాగూ అనంటే ఆయన తలకిందులుగా వేలాడదీసి ఆయన తల మీద సూదులు పెట్టారు. ఇక్కడ ఆయన కొద్దిగా కదిలినా కూడా ఆ సూదులు కొంచెం కొంచెం తలలోకి కాళ్ళల్లోకి వెళ్ళినాయి. అలాగ వేలాడదీస్తూ కొంచెం కొంచెం రక్తం కారి 4-5 రోజులు ఉండి చనిపోయాడు ఆయన ఫిలిప్ గారు. అంతగా దేవుడి కొరకు వీళ్ళు చూడండి, చాలా ప్రాక్టికల్గా ఆలోచించిన ఈ వ్యక్తులు దేవుడి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వాళ్ళు మారిన విధానం చాలా గొప్పది. ఎందుకు అనంటే ఆయన అన్నాడు, చనిపోతూ అన్నాడంట, నన్ను ఈ యొక్క వస్త్రాల్లో చుట్టవద్దు, నన్ను పడేయండి చాలు అన్నాడంట. ఎందుకంటే నా రక్షకుణ్ణి ఆయన్ని వస్త్రాల్లో చుట్టారు, ఆయన్ని ఉదారంగు బట్టల్లో చుట్టి సుగంధ ద్రవ్యాలు చుట్టి ఆయన సమాధిలో పెట్టారు. నన్ను అలా పెట్టొద్దు, నేను అలా పెట్టబట్టుకు అర్హుణ్ణి కాదు, నన్ను పడేయండి చాలు అని చెప్పాడంట ఆయన ఫిలిప్ గారు చనిపోతూ. ఇంత తండ్రిని చూపించు ఇట్లా మాట్లాడిన వ్యక్తులు ఉండే కొందికి వాళ్ళు ఎలాగ మారారు అంటే చాలా దేవుడి కోసం వాళ్ళు తమను పూర్తిగా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. దేవుణ్ణి అంతగా ప్రేమించి ఆయన్ని ఎరిగి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తర్వాత మనుషుల్లో జరిగే కార్యాలు ఇవి. మనల్ని మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం దేవుడి కొరకు మనల్ని పోనీ మనకేం అవసరం